ప్రెస్ కాన్ఫరెన్స్కి నన్ను ఆహ్వానించినటువంటి పోతుల బాలకోటయ్య గారికి, నా సహచర అమరావతి మహిళలకి, మన ఉద్యమ నాయకుడు యుగంధర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పాత్రికేయ సమావేశం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి కొన్ని వాస్తవాలను తెలపాల్సిన బాధ్యత అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతులైన మా మీద ఆ బాధ్యత చాలా ఉంది. మీరు మొన్న జరిగిన సంఘటన చూస్తూ ఉన్నారు. ఉండవల్లిలో 2 గ్రామాల రైతులకి సంఘీభావం తెలపడం కోసం, వారి సమస్యలను అర్థం చేసుకోవడం కోసం మేము ఒక 2 కమిటీలు వేసాము. ఒక లీగల్ కమిటీ, ఒకటి CRDA పరిరక్షణ కమిటీ. వారు ఆ రైతుల బాధలు వినటం కోసం అమరావతిలోకి వస్తే తెలుగుదేశం గూండాలు, రౌడీలు, రైతులు, మహిళల ముసుగులో మా మీద దాడి చేశారు. ఇంకా నవ్వొచ్చే విషయం ఏంటంటే, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి మా మీద హత్యా ప్రయత్నం కూడా చేశారని చెప్తా ఉన్నారు. పేరు నాని గారు, అమ్మటి రాంబాబు, అవినాష్, వీళ్ళందరూ. ఇక్కడ రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, అసలు CRDA పరిరక్షణ సమితి అని పెట్టే హక్కు, నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఇది ఎందుకు అడుగుతున్నానంటే, అమరావతి విషయంలో మొట్టమొదటి రోజు నుంచి కూడా అతను ఆడిన నాటకాలు, అమరావతి మీద ఏమాత్రం సంకోచం లేకుండా తన ద్వేషాన్ని బయటపెట్టిన తను చేసిన కార్యక్రమాలు, సంఘటనల విషయాలను ఒకసారి మనం పరిశీలిస్తే, 2015 విజయదశమి రోజు అక్టోబర్ 22వ తారీఖున అమరావతి శంకుస్థాపన జరిగినప్పుడు, ఆ శంకుస్థాపనకి మన ప్రధానమంత్రి వచ్చారు, దేశ ప్రధానమంత్రి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చారు, మన గవర్నర్ గారు వచ్చారు, అనేక మంది రాజకీయ నాయకులు దేశవ్యాప్తంగా వచ్చినా కానీ, అందుకు కొన్ని నెలల ముందే అసెంబ్లీలో విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని పెట్టండి, 30,000 ఎకరాల్లో పెట్టండి అని చెప్పిన ప్రతిపక్ష నాయకుడు ఈ అమరావతి శంకుస్థాపనకి నన్ను పిలవద్దు, నాకు రావడం ఇష్టం లేదని చెప్పేసి ముఖామని చెప్పాడు. అంటే నాకు ఆ రోజు నుండి అతనికి అమరావతి మీద ఒక ద్వేషభావం, అమరావతి రాకూడదు. సరే, జరిగిపోయింది. అమరావతి శంకుస్థాపన జరిగింది, రైతులు భూములు ఇచ్చారు, నిర్మాణం మొదలైంది. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ పాదయాత్ర చేస్తూ ఆ ప్రాంతంలో ప్రజలను కూడా చాలా విధాలుగా మోసాలు చేశాడు. రాజధాని నిర్మాణం చంద్రబాబు నాయుడికి ఏం తెలుసు, నేను కనుక ముఖ్యమంత్రిని అయితే ఏ విధంగా కట్టి చూపెడతానో చూడండి, అలాగే రైతులకి మీకు ఇచ్చిన ప్యాకేజ్ చాలా తక్కువ, మీకు ఇంక 200 గజాలు ఎక్కువ ఇస్తాను, అలాగే SC రైతులని వాళ్ళని కూడా మీకు ఇంక ఎక్కువ ప్యాకేజీలు ఇస్తాను, ఇలా రకరకాల అబద్ధాలతో నమ్మించి మోసం చేసి, అదేవిధంగా అదే సందర్భంలో చంద్రబాబు నాయుడికి రాజధాని మీద, అమరావతి మీద చిత్తశుద్ధి లేదు, మా జగనానికి ఉంది కాబట్టి మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నామని చెప్పి ఆ రోజు వైసీపీ నాయకులు ప్రతి ఒక్కళ్ళు ప్రెస్ ముందుకు వచ్చి చెప్పిన మాట. అమరావతిని ఇక్కడే నిర్మిస్తాము, మేము అభివృద్ధి చేస్తాము, అందుకు నిదర్శనంగానే మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు అని అయిపోయింది. ఆ తర్వాత సరే, అమరావతి నిర్మాణం జరుగుతూ ఉంటే అమరావతి నిర్మాణాన్ని ఆపడం కోసం అడుగడుగున నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు పెట్టడం కానివ్వండి, వరల్డ్ బ్యాంక్కి మెయిల్స్ పంపించడం కానివ్వండి, ప్రతి దానిలోనూ కూడా అమరావతి అభివృద్ధిని ఆపడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి. సరే, ఆ తర్వాత మన రాష్ట్ర ప్రజల ప్రారంభమో అతని అదృష్టమో తెలియదు కానీ 19లో ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత, గెలిచిన వెంటనే అప్పుడు దాకా చెప్పిన అబద్ధాలు అన్నీ పోయి 3 రాజధాని ప్రతిపాదన తీసుకొచ్చాడు. అప్పటి వరకు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, నాకు అమరావతి మీద నిజాయితీ ఉంది, నిబద్ధత ఉంది, నేను అమరావతిని అభివృద్ధి చేస్తాను అని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా అని చెప్పిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన వెంటనే 3 రాజధాని ప్రతిపాదన ఒకటి తీసుకొచ్చి, దానికోసం బోస్టన్ కమిటీ ఒకటి, హైకబరి కమిటీ ఒకటి, అలా 2-3 GN రావు కమిటీ ఒకటి, దొంగ కమిటీలు పెట్టుకొని ఆ నివేదికలు తన అనుకూలంగా తెప్పించుకొని 3 రాజధాని ప్రతిపాదన కోసం 2020 జనవరి 20వ తారీఖున అసెంబ్లీలో బిల్ పాస్ చేయించుకున్నాడు. ఆ రోజున అతనికి 151 సభ్యుల బలం ఉంది కాబట్టి. ఆ రోజున చలో అసెంబ్లీ ముట్టడికి వెళ్ళినప్పుడు రైతుల మీద, మహిళల మీద, సరే ఇప్పుడు మన బాలకోటయ్య గారు అవన్నీ చెప్పారు, ఏ దాష్టికాలు చేసింది అవన్నీ మళ్ళీ చెప్పుకోవడంలో ఉపయోగం లేదు. అంటే నువ్వు అధికారంలో ఉన్న ప్రతిరోజు కూడా అమరావతి నిర్మాణాన్ని, అమరావతిని నిర్వీర్యం చేయాలనే నువ్వు క్షణక్షణం ప్రయత్నం చేశావు. అందులో ఇంకొక భాగం ఏదైతే రైతులు 34,000 మంది రైతులు వాళ్ళ సొంత భూమిని ఇస్తే, రైతులు ఉమ్మడిగా ఉంచుకున్నటువంటి భూమి ఇంకో 20,000 ఎకరాలు ఉంది, 16,000 ఎకరాలు. అలాగే ఫారెస్ట్ ల్యాండ్ కానివ్వండి, ఎండోమెంట్ ల్యాండ్ కానివ్వండి ఇంకో 4,000, మొత్తం కలిపి ప్రభుత్వానికి వనకూడింది 54,000 ఎకరాలు అయితే, ఈ 54,000 ఎకరాల్లో రైతులకి ఇచ్చింది 9,000 ఎకరాలు మాత్రమే. 1250 ప్యాకేజ్ కానివ్వండి, 1450 ప్యాకేజ్ కానివ్వండి, రైతులకి ఇచ్చింది 9,000. అలాగే ఇన్ఫ్రా డెవలప్మెంట్ కోసం కానీ, రోడ్ల కోసం కానీ, వివిధ సంస్థలకు కేటాయించిన స్థలాలు కానీ ఇవన్నీ పోను, ఇంకా ప్రభుత్వం దగ్గర సుమారు 9,000 ఎకరాల ల్యాండ్ బ్యాంకు నిల్వ ఉంది. మేము మొదటి నుంచి చెప్తోంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ మేము పాదయాత్ర అనేకసార్లు చెప్పింది, అమరావతి కోసం ఎవరు ఎక్కడి నుంచి అప్పులు తేవసరం లేదు. మీరు గమనిస్తే అమరావతికి రాష్ట్ర బడ్జెట్లో ఏ రోజున కూడా డబ్బులు కేటాయించలేదు. మీరు ఒకసారి బడ్జెట్లు చూడండి, ఏదో 100-150 కోట్లు పెట్టారు తప్పితే
వీళ్ళు అబద్ధాలు పదే పదే చెప్తున్నట్టుగా 1,00,000 కోట్లు 2 లక్షల కోట్లు అనేది అమరావతి కోసం రాష్ట్ర బడ్జెట్లో ఏ విధమైన డబ్బులు కేటాయించలా. అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి సహాయం వస్తుంది, వివిధ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి సహాయం వస్తుంది, వేరే చోట్ల నుంచి అప్పులు తీసుకొస్తున్నారు. ఈ అప్పులు ఎలా తీరుస్తారు? ఈ అప్పులన్నీ రాష్ట్ర ప్రజలు మీ నెత్తి మీద పెట్టబోతున్నారని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇంకో కొత్త పాట పాడుతూ ఉన్నాడు. మేము ఏదైతే 9,000 ఎకరాలు సుమారు ల్యాండ్ బ్యాంక్ ఉందో దీన్ని డెవలప్ చేసి ఫేజ్ వైజ్గా అమ్ముకుంటే ఈ వచ్చే డబ్బులతోనే అమరావతికి చేసిన అప్పు తీరిపోతుంది. కాబట్టి ఇది సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ తప్ప దీనికోసం రాష్ట్ర ప్రజల మీద ఒక్క రూపాయి కూడా భారం పడదని మేము పదే పదే చెప్తా ఉన్నా కానీ వీళ్ళు మళ్ళీ దాన్ని 1,00,000 కోట్ల అప్పు 2 లక్షల కోట్ల అప్పు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ డబ్బంతా తీసుకెళ్ళి అమరావతిలో పెడతాను దుష్ప్రచారాలు మాత్రం మానట్లేదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ భూమి మీ మీద ఇది డెవలప్ అయితే ఇంత అమౌంట్ వస్తుంది, ఇన్ని కోట్లకి అమ్మొచ్చు అన్న ఆలోచన లేకపోతే ఇదే జగన్మోహన్ రెడ్డి తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్బీఐకి ఎకరానికి 5 కోట్ల గాడికి అప్పు కోసం తనఖా పెట్టిన సంగతి చాలామంది గుర్తుండే ఉంటుంది. ఎకరం 5 కోట్లకి. అది ఏది నువ్వు అడవుల కింద మార్చి, శ్మశానం కింద మార్చి, ఎడారి కింద మార్చి నిర్మాణాన్ని ఆపేసినటువంటి అమరావతిలో ఆ రోజు నువ్వు 5 కోట్లు వాల్యూ చేయగలిగావంటే రేపు ఫేజ్ వైజ్గా అభివృద్ధి చేసుకుంటే అమరావతి ఎకరం ఎంత పలుకుతుంది మీరు ఒకసారి ఆలోచించండి. మీరు మొన్న చూశారు కోకపేటలో హైదరాబాద్లో ఎకరం 250 కోట్లకి వెళ్ళింది. ఎకరం 250 కోట్లు. నేను అంత విధంగా కూడా అమరావతి ఇప్పుడే వెళ్తాను నేను చెప్పట్లా. ఫేజ్ వైజ్గా డెవలప్ చేసుకుంటే దాని ప్రకారం ఈ 9,000 ఎకరాలను కనుక మార్కెట్లో అమ్మగలిగితే ఆ వచ్చే డబ్బులతో అమరావతి నిర్మాణం పూర్తవుతుంది. రాష్ట్ర ప్రజలు అమరావతి కోసం రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు. పైగా ఈ రాష్ట్ర రాజధానిలో వచ్చే ఆదాయం మొత్తాన్ని రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలకి ఖర్చు పెట్టే అవకాశం కూడా రాజధాని నుంచి అమరావతి నుంచి మనకు వెసులుబాటు ఉంది. ఈ రోజున మీరు తెలంగాణ తీసుకుంటే హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయంతోనే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి సంక్షేమాలని అమలు చేయగలుగుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అమరావతి అనేది ఒక ఆర్థిక చోదక శక్తిగా ఉంటుంది. మీరెవరూ ఇక్కడ డబ్బులు పెట్టాల్సిన పని లేదు. కానీ ఇక్కడి నుంచి వచ్చే ఆదాయాన్ని మాత్రం రాష్ట్ర ప్రజలందరూ అనుభవించవచ్చు. రాష్ట్రానికి అప్పులు అనేది లేకుండా చేసే బాధ్యత అమరావతి తీసుకుంటుందని మేము పదే పదే చెప్తా ఉన్నాం. కానీ వీళ్ళు ఎంతసేపటికి అమరావతి నిర్వీర్యం చేయడం కోసం ఈ 9,000 ఎకరాలు ఏదైతే ఉందో దీనిలో మీరు చూసుంటారు జగన్మోహన్ రెడ్డి గారు సెంటు స్థలాలు ఇవ్వడం కోసం రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో పేదల కోసం ఇళ్ల కోసం అని చెప్పి ప్రైవేట్ భూములను ఎక్వైర్ చేసి వాటికి అనుకున్న దానికన్నా సరే దానిలో స్కామ్లు వేరే విషయం అనుకోండి, అక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేసి దానిలో పేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం రాష్ట్రం అంతా అమలు చేశారు. మరి రాజధానిలో ఎవరి స్థలం మీరు పేదలకి ఇద్దామని చెప్పి అక్కడ నిబంధనలు లేనటువంటి R5 జోన్ అనే ఒక దాన్ని తీసుకొచ్చి 52,000 మంది పేదల్ని మోసం చేసి కేవలం అది మోసమే. ఎందుకంటే అది న్యాయ ప్రకారం అది చెల్లదు, ఆ పట్టాల పంపిణీ చెల్లదు అని హైకోర్టు వారికి చెప్పిన తర్వాత దాని మీద ముద్ర వేసి మరి ఇది న్యాయ తీర్పుకి లోబడే అంటే 52,000 మంది పేదలు నిన్ను నమ్ముకొని వేరే ప్రాంతాల నుంచి వాళ్ళందరూ రాజధాని ప్రాంత వాసులు కాదు, విజయవాడ, గుంటూరు, మంగళగిరి అలాగే ఇంకా దూరమైన ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ 52,000 ప్లాట్లు ఇచ్చి దాని ఉద్దేశం ఏంటంటే అమరావతి నిర్వీర్యం చేయటం. దానికోసం ఆ పేదలను వాడుకున్నావు. 52,000 మంది పేదలను మోసం చేశావు, మీకు ఇక్కడ పట్టాలు ఇస్తున్నాను అని. అది న్యాయ ప్రక్రియకి అది లోబడదు, అది వ్యతిరేకంగా ఉంటుందని తెలిసి కూడా వాళ్ళని మోసం చేసి మళ్ళీ దాని ఉద్దేశం ఏంటంటే ఈ 9,000 ఎకరాల్లో వీళ్ళు ఏదైతే R5 జోన్ పెట్టారో అది ముఖ్యంగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసింది, వాళ్ళు టార్గెట్ చేసింది నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రియల్ ఏరియా. అంటే ఐటీ కంపెనీస్ ఎక్కడైతే తీసుకురావాలని అంతకుముందు అమరావతి మాస్టర్ ప్లాన్లో ఉందో ఆ ప్రాంతాల్లో నువ్వు R5 జోన్ పెట్టి పేదలకు పట్టాలని చెప్పావు. అంటే ఒకవైపు అమరావతి అభివృద్ధిని ఆపుకోవటం ఒక లక్ష్యం అయితే 52,000 మంది పేదలను మోసం చేయటం ఇంకో లక్ష్యం. అలా ప్రతి దానిలోనూ నువ్వు అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ క్షణక్షణం ప్రతిరోజు కూడా నువ్వు అమరావతి నిర్వీర్యం చేయాలని ప్రయత్నించిన వాడివి. ఈ రోజు నీకు అమరావతి రైతుల మీద లేదా CRDA అని ఒక పేరు పెట్టుకొని CRDA పరిరక్షణ సమితి అని పెట్టుకొని రైతుల దగ్గరికి వచ్చే ధైర్యం కానీ సిగ్గు శరం నీకేమైనా ఉన్నాయని అడుగుతున్నాను. ఇంకొకటి ఈ CRDA పేరు ఎందుకు చెప్తున్నానంటే తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే CRDA చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన CRDA పేరు ఇష్టం లేక దాన్ని AMRDA కింద అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అని చెప్పి దాని కింద పేరు మార్చి అది కూడా న్యాయస్థానాల ప్రకారం ముందు చెల్లదని మళ్ళీ 2 రోజుల్లో దాన్ని మళ్ళీ CRDA కింద మార్చిన వ్యక్తివి నువ్వు. నీకు CRDA పేరే ఇష్టం లేదు, దాన్ని AMRDA కింద మారుద్దామని చూసావు. అది కుదరక కోర్టులు ఒప్పుకోవని చెప్పి మళ్ళీ CRDA కింద మార్చావు. అలాగే 2002 ఏప్రిల్ 3వ తారీఖున 3 జడ్జిలు ఇచ్చినటువంటి కంటిన్యూస్ మాండమస్ రిట్ తీర్పు ప్రకారం అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుందని చెప్తే దాని మీద స్పెషల్ లీవ్ పిటిషన్ ఒకటి వేసి సుప్రీంకోర్టుకి వెళితే దాన్ని ఎదుర్కోవడం కోసం రైతులందరం తలా కొంత వేసుకొని ఎకరానికి ఇంత వేసుకొని వేసిన ఖర్చు మాకు రైతులకైంది 3 కోట్లు. నువ్వు ప్రభుత్వ డబ్బుని ప్రజల డబ్బుని నీ పనికిరాని లీగల్ కేసుల కోసం హైకోర్టులో సుప్రీంకోర్టులో వేసి కోట్లు ఖర్చు పెడుతున్నావు. ఇక్కడ రైతులు మేము ఎకరానికి ఇంత వేసుకొని ఈ లీగల్ ఫైట్ చేయాల్సి వచ్చింది. అంటే